జోగులాంబ గద్వాల జిల్లా బీచ్పల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళనపై స్పందించారు. జిల్లా కలెక్టర్ సంతోష్ సెలవులపై వెళ్లాలని బీచ్పల్లి స్కూల్ ప్రిన్సిపల్ను ఆదేశించారు. విద్యార్థుల ఆరోపణలపై ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ వేధిస్తున్నాడని నిన్న విద్యార్థులు 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని కోరారు. నేను బీచ్పల్లిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అట్లయితే మా ప్రిన్సిపల్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయనని ఇప్పటివరకే వేరే రెండు స్కూళ్ళల్లో సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ని నేను ఏ కాలేజ్కి పంపారని చూస్తుంటే గద్వాల జిల్లా అయితే తెలంగాణలో ఎక్కడో మూలకు ఉంది. ఆ జిల్లాలో విద్యార్థులు ఎవరు ఏమనలేరన్న ఒక తప్పుడు అభిప్రాయంతో నేడు ఆ ప్రిన్సిపల్ని మా కాలేజ్కి పంపించారు. ఆ ప్రిన్సిపల్ ఎట్లా అంటే కనీసం టోపీ పెట్టుకుంటే టీసీ ఇస్తాను నీకు, ఇంకా చిన్న దాంట్లోకి కొట్టడం, అసలు ఏమన్నా ఎదురు తిరిగినామంటే అయిపోయి సస్పెండ్ చేయడం. శ్రీనివాస్ నాయక్ వచ్చిండు, ఆయన చేసింది ఏది కరెక్ట్ కాదు. మాకు వచ్చే అకామిడేషన్ కానీ స్టడీ కానీ ఏదైనా సరే ఏ దానిలో కరెక్ట్ లేదు. వచ్చినప్పటి నుంచి సిట్ అన్నాడు కానీ ఆయన మా మీద ఎక్కువ ప్రెజర్ పెట్టడం తప్ప చేసింది ఏం లేదు. మేము తిన్నాక కడుక్కునే ప్లేట్లు ఏమంటారు, ఫస్ట్ స్కూల్ పిల్లలకు బాత్రూమ్సే లేవు. వాళ్ళు నైట్ పూట పక్కలో గుట్టుండదు, ఆ గుట్టలోకి పోతారు. వాళ్ళకి నైట్ ఏమన్నా అయితే ఏం చేయలేదు ఎవరికి తెలియదు. మళ్ళీ టాయిలెట్ వెనకే బాత్రూమ్స్ కాకుండా అక్కడ ఏమంటారు ఆ చెట్ల దిక్కేమంటారు, అక్కడ ఎవరికి ఏమైనా ఎవరు సమాధానం లేకుంటుంది. మళ్ళీ ఏమన్నా అంటే రాళ్ళు తీసుకొని కొడతాడు పిల్లల్ని. మామూలుగా బెదిరియొచ్చు అంటే ఆయనకు మస్తు మంది పిల్లలు బెదిరుకుంటారు. ఆయన కొడితే 5th క్లాస్ పిల్లలు ఎంత అరుస్తారు అంటే ఆ చిన్న పిల్లలకి ఏం తెలుసు, చేస్తారు, తప్పులు చేస్తారు. ఎంత గట్టి అంటే ఆ పిల్లలు అరుస్తుంటే భయం అవుతుండదు మాకు, అంత ఘోరంగా కొట్టిండు ఆయన.